mummy. You want to beach, mommy? Chalo, let's go. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ట్రావెల్ వ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నాం అవన్నీ కూడా మోక్ష్ చెప్తాడు. To beach. ఓకే, దెన్ ఆఫ్టర్ I sleep in beach and I travel beach. ఏ బీచ్కి వెళ్తున్నాం మనం? పాండిచ్చేరి బీచ్. Pondicherry beach. మా పాండిచ్చేరి. అదే చాలా చీప్కి వెళ్ళిపోయేది. 30-40 కిలోమీటర్లు అంతే. ఒక గంటలో తమిళనాడు వచ్చేస్తామా? చెప్పుంటే శ్రావణి వీడియో చూసుకునేది. 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు బెంగళూరు నుంచి. అప్పుడే తమిళనాడింది. ఏం మాట్లాడుతున్నారు? వసూరు ఇది ఎడ్ నుంచి బాంబుల షాపులు స్టార్ట్. Daddy beach. నో చిక్కు. Daddy beach. నో చిక్కల్లి. This is beach. నో చిక్కు. God. Where is not beach చిక్కు? Let's go. Let's go. ఎస్, ఆల్రెడీ మోక్ష్ చెప్పాడు కదా మేము పాండిచ్చేరి వెళ్తున్నామని. అవును, మేము పాండిచ్చేరియే వెళ్తున్నాము మా యానివర్సరీకి. సో ఇలా మేము బెంగళూరు టు పాండిచ్చేరికి 6.5 hours పడుతుంది కారులో అయితే. ఇలా మేము ఒక 3 hours డ్రైవ్ అయిపోయాక మేము ఆపేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఆపుకున్నాము. నేను ఆల్రెడీ ఇంట్లోనే పులిహార అనేది చేశాను మార్నింగ్ లేచేసి. సో పులిహార అనేది ఈవినింగ్ కూడా బాగుంటుంది కదా, ఎప్పుడైనా ఆకలిస్తే తినడానికి అని చెప్పేసి పులిహార అనేది చేసుకొని వచ్చాము. సో అలా పులిహార అనేది తింటున్నాం మేము. అండ్ 2 nights and 3 days ఆల్రెడీ బుక్ చేసుకున్నాం మేము పాండీలో రూమ్ వచ్చేసరికి. అండ్ మాది ఈ యానివర్సరీ వచ్చేసరికి 6th యానివర్సరీ. 6 years అయిపోయింది అప్పుడు మ్యారేజ్ అయిపోయి. అప్పుడే 6 years అయిపోయిందా అనిపిస్తుంది. బట్ ఎనీవే ఏం చేయలేం కదా, మనం టైంని ఆపలేం కదా. సో అలా మనం కంటిన్యూ అవుతూ ఉండాలి. 1 hour అలా డ్రైవ్ చేసి వెళ్ళాక నెక్స్ట్ ఏంటంటే అరుణాచలం అనేది వస్తుంది. అండ్ మాకు ఆ విషయం అనేది తెలియదు. మా తమ్ముడు ఉన్నాడు కదా, సో వాడేంటంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అనేది వెళ్ళారు అరుణాచలంకి. గిరి ప్రదక్షిణ అవన్నీ చేసుకొని వచ్చారు. సో అతనికి ఒక ఐడియా అనేది ఉంది, అరుణాచలం తిరుమల వలె వస్తుంది అని చెప్పేసి. సో ఒకసారి వెళ్ళేసి చూసేసి వద్దాము, టెంపుల్లో రష్ ఉంటే బ్యాక్కి రిటర్న్ అవుదాము అని అనుకొని ఒక ట్రై అనేది వేసాము. సో ఫైనల్లీ అయితే మేము అరుణాచలం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాము. అలా ఒక చోట మేము మా కార్ని ఒక చోట మేము పార్క్ చేసేసి, సో మళ్ళీ గుడి దగ్గర అయితే పార్కింగ్ దొరుకుతుందో లేదో అని చెప్పేసి పార్క్ చేసేసి మేము ఇలా ఆటోలో అనేది వెళ్ళాము టెంపుల్ దగ్గరికి. బట్ హైవే మీద నుండి ఒక 4 kilometers లోపలికి వెళ్ళడమే అంతే. కానీ లోపలికి వెళ్ళాక రష్ ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాము. బట్ చాలా ఫేమస్ కదా టెంపుల్. మీలో ఎవరైనా వెళ్ళారా అరుణాచలంకి? గిరి ప్రదక్షిణ అవన్నీ కూడా చేస్తారు కదా. సో మాకంత టైం అనేది లేదు, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి మేము గిరి ప్రదక్షిణ అనేది ఏం చేయలేదు. జస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి అనుకున్నాము. ఆ ఆటో అతను అన్నారు, సో ఒక 1/2 hourలో నేను ఆటోలో గిరి ప్రదక్షిణ అనేది చేపిస్తాను, వస్తారా అని చెప్పేసి. బట్ నాకు అంత టైం లేదు, మళ్ళీ వస్తాను. రష్ లేదండి ఇప్పుడు. అలా మేము టెంపుల్ లోపలికి అనేది వెళ్ళాము. బయట ఉన్న అతను అయితే చెప్పారు రష్ అంత లేదు వెళ్ళండి అని చెప్పేసి. థ్యాంక్ గాడ్ రష్ లేదులే, వెళ్దాము, ఒక 1 hourలో దర్శనం అయిపోయినా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇంకా 2 hours జర్నీ ఉంది, 2 hours వెళ్తేనే పాండిచ్చేరికి రీచ్ అవుతాము. సో అలా అనుకొని దేవుడు దండం పెట్టుకొని లోపలికి అనేది వెళ్ళాము మేము. కానీ ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే భలే ఉంటుంది. మేమైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళాం లోపలికి. ఇలా వెళ్ళేటప్పుడు మోక్షకి ఏంటంటే నామాలు అనేది పెట్టించాము దేవుడి శివుడికి. సో అలా పెట్టేసి ఇంకా లోపలికి అనేది వెళ్ళాము. అండ్ ఇలా ఎప్పుడైనా మీకు కూడా జరిగిందా మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా టెంపుల్కి వెళ్ళడం అలా ఏమన్నా? ఇదైతే టోటల్లీ మేము అనుకోకుండా అనేది వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే అలా వెళ్ళడము. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో వాటిలో తెగ చూపిస్తున్నారు కదా అరుణాచల శివాని లైఫ్లో ఒక్కసారైనా కానీ దర్శనం చేసుకోవాలి,
చాలా మహిమగల శివుడు, అండ్ అలాగే గిరి ప్రదక్షిణ అవన్నీ చేస్తే చాలా మంచిది అని చెప్పేసి, సో అలా మేము అనుకోకుండా అనేది వెళ్ళాము. అలా టెంపుల్లోకి వెళ్దాం పదండి. ఇంకా అండ్ ఇక్కడ ఏంటంటే 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్. అంతకన్నా ఎక్కువ 100 కానీ 200 అలా ఏమీ లేదు. జస్ట్ 50 రూపీస్ ఇవ్వాలి. అందరికీ 50 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి అనేది వెళ్ళాలి. చాలా బాగా నచ్చింది మాకైతే. 50 కన్నా ఎక్కువ లేదు, అందరూ 50 రూపీస్లో వెళ్ళడం కదా. సో అలా లోపలికి వెళ్ళాక పెద్ద నంది అనేది ఉంది. చూసారా మీరు కూడా? నంది అనేది చాలా పెద్దది, చాలా బాగుంది. అండ్ వీటికి ఏంటంటే 4 సైడ్స్ వచ్చేసి లోపలికి వెళ్ళడానికి ముఖద్వారాలు ఉంటాయి కదా, అవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ దాని మీద చెక్కుతారు కదా శిల్పాలు కానీ, అవన్నీ ఆ బొమ్మలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా పెద్ద పెద్దగా ఆ ముఖద్వారాలు అవన్నీ కూడా 4 సైడ్స్ అవి ఉన్నాయి. మాకు భలే నచ్చినాయి అవన్నీ కూడా. చాలా బాగా చెక్కారు అవన్నీ కూడా. అండ్ చాలా పెద్ద టెంపుల్ ఇది వచ్చేసి. 1 డేలో అలా చూసేసి ఒక 1 అవర్లో అలా దర్శనం చేసుకొని వెళ్ళే టెంపుల్ కాదు అసలు. అవన్నీ కూడా లోపల అవంతా కూడా చాలా పెద్ద టెంపుల్. అండ్ వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి ఆ టెంపుల్స్. ఒక డోర్ నుండి ఇంకో డోర్కి వెళ్ళడం అవన్నీ కూడా చాలా డోర్స్ అవన్నీ ఉన్నాయి. సో ఫైనల్లీ నడుచుకుంటూ వెళ్తే క్యూలోకి అనేది మేము వెళ్ళాము. క్యూ చూడండి ఎంత ఉందో బయట. సో ఇంక అందరూ అక్కడ నుండి క్యూలోనే వెళ్ళాలి. ఇప్పటిదాకా ఏంటంటే ఆ లైన్లో జనాలు లేరు కదా, సో మేము నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ నుండి చిన్నగా అనేది వెళ్తూ ఉన్నాము. అలా వెళ్ళేసి ఇంకా దర్శనం అనేది చేసుకొని వచ్చాము. మాకైతే టోటల్గా 1 అవర్ పట్టింది లోపల దర్శనం చేసుకొని రావడానికి, క్యూలో అంతా వెళ్ళేసి. సో చాలా తక్కువలోనే అయిపోయిందిలే అని అనుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దర్శనం చేసుకొని వచ్చాము. అండ్ అలా బయటకు వచ్చాక కొన్ని ఫొటోస్ అలా కొన్ని వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాము. అలా తీసుకొని మళ్ళీ మేము వెళ్ళాలి కదా పాండిచ్చేరికి. సో మళ్ళీ మేము స్టార్ట్ అనేది అయ్యాము పాండిచ్చేరికి వెళ్ళడానికి. అలా మేము దర్శనం అనేది చేసుకొని మళ్ళీ మేము కంటిన్యూ చేసాము మా జర్నీని. బట్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఎప్పుడో ఒకసారి మళ్ళీ గిరి ప్రదక్షిణకి వాటికి వెళ్ళాలి. చూద్దాము ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏమో వెళ్ళడానికి. అలా ఇంకా మళ్ళీ మేము కార్లో స్టార్ట్ అయ్యాము. పాండిచ్చేరి ఇంకా 2 అవర్స్ పడుతుంది ఇక్కడ అరుణాచలం నుండి. అండ్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక బెంగళూరు టు పాండిచ్చేరి ఎవరైనా వెళ్ళడానికి వెళ్తే మధ్యలో అరుణాచలం అనేది వస్తుంది. సో మిస్ కాకుండా వెళ్ళండి, అట్లీస్ట్ దర్శనం అన్నా చేసుకొని రండి. ఇంకా అలా మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. అలా వెళ్ళేటప్పుడు మోక్ష ఏంటంటే పడుకోలేదు, కొంతసేపు ఆడుకుంటూ అటు ఇటు తిరిగి అలా ఉన్నాడు. మేమేంటంటే 2 నైట్స్ 3 డేస్కి వెళ్తున్నాము పాండిచ్చేరికి. 17th, 18th, 19th మళ్ళీ రిటర్న్ అవుతాము. సో మేము ఆల్రెడీ రూమ్ అనేది బుక్ చేసుకున్నాము, కాటేజ్. సో నేను ఆల్రెడీ కర్రీ అనేది మార్నింగే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చాను. సో మోక్షకి ప్రాబ్లం లేకుండా రూమ్లోకి వెళ్ళాక రైస్ కుక్కర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి. సో ఫైనల్లీ మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అనేది వచ్చేసింది. సో చూడండి మీరు కూడా రిసార్ట్ అనేది ఎలా ఉంది ఏంటి. అండ్ రూమ్ అనేది ఆల్రెడీ చూపిస్తాను మీకు కూడా రూమ్ అవన్నీ. క్రిస్మస్ ట్రీ ఇటువైపు స్ట్రైట్ అనుకుంటా వెళ్ళింది. ఇట్స్ లైక్ జర్నీ చేసి చేసి అలసిపోయాము. హలో 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 ఫుల్ జర్నీ చేసి అయితే టైర్డ్ అయిపోయాము. పాపం నవీన్ కూడా డ్రైవ్ చేసి చేసి ఫుల్ అలసిపోయాడు. మార్నింగ్ ఎప్పుడో 6:40కి స్టార్ట్ అయితే మేము. అండ్ మధ్యలో అరుణాచలం టెంపుల్ అవన్నీ 1:30 అలా అయిపోయింది మేము రూమ్కి వచ్చేసరికి. చూపిస్తున్నాను చూడండి. ఉండే నెక్స్ట్ 2 డేస్ రూమ్ ఇది. అండ్ ఇటువైపు 4 ఉన్నాయి అండ్ అటువైపు 4 ఉన్నాయి. బట్ అవేంటంటే కంపేర్ చేస్తే చిన్నవి కొంచెం దీనికన్నా. సో మేము కొంచెం పెద్ద రూమే బుక్ చేసుకున్నాము. యాజ్ యూజువల్ రూమ్లో ఏమేమి ఉంటాయి, మనకి టీవీ అనేది ఇచ్చారు రూమ్లో. అండ్ అలాగే బెడ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వాష్రూమ్, ఫ్యాన్ ఇచ్చారు, ఏసీ ఉంది.
అక్కడ ఏంటంటే బీచ్ పక్కనే కదా, మేమున్న రూమ్ నుండి బీచ్ వచ్చేసరికి 200 మీటర్సే ఉంది. సో దానివల్ల ఏంటంటే బాగా మేము బుక్ చేసుకున్న రిసార్ట్లో ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో అవి నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను. నెక్స్ట్ డే వెళ్ళాము మేము స్విమ్మింగ్ పూల్కి. అలా మేము రూమ్లోకి వెళ్ళి రూమ్లో ఏమేమి ఇచ్చారో అవన్నీ చూస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ కబోర్డ్ అవన్నీ ఇచ్చారు, మనం క్లాత్స్ పెట్టుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి. ఒక కెటిల్, అలాగే కాఫీ, టీ అలా పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ కప్స్ అవన్నీ ఇచ్చాక నెక్స్ట్ యాజ్ యూజువల్ గర్ల్స్ అందరూ ఏం చేస్తారు, అమ్మాయిలందరికీ మిర్రర్ అనేది ఇంపార్టెంట్ కదా రెడీ అయినప్పుడు. సో పెద్ద మిర్రర్ అనేది ఇచ్చారు అక్కడ. దాని తర్వాత ఏంటంటే మనం కర్టన్స్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఒక బాల్కనీ అనేది ఇచ్చారు. సో ఆ బాల్కనీ అవంతా కూడా ఓవరాల్గా రూమ్ అనేది బాగుంది, డీసెంట్గా ఉంది. ఇలా మనం కూర్చోడానికి చైర్స్ అవన్నీ ఇచ్చి నెక్స్ట్ మేము లంచ్ చేసేసి కొంతసేపు రెస్ట్ తీసేసుకొని ఒక 4కి అలా స్టార్ట్ అవుదాం, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాము ప్లేసెస్ అవన్నీ అని అనుకున్నాము. సో మేము కొన్ని రెస్ట్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయడానికని వెళ్ళాము. నెక్స్ట్ వీడియోస్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు వీడియోస్ అనేది మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.